మద్యంలో 3,200 కోట్ల చిన్న అవినీతి కాదు. బ్యూరోక్రాట్లు ఉన్నత హోదాల్లో ఉండేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవారు కుమ్మక్కు. అవన్నీ లేకుండా ఇంతటి అక్రమం సాధ్యం కాదు. ఈ కేసుతో సంబంధం ఉన్న బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. మద్యం కుంభకోణంలో రాజకేశ్రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలంటూ బ్యూరోక్రాట్లు రాజకీయ పలుకుబడితో ఉన్నత హోదాలు అనిపించేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. వీళ్ళందరి మధ్య నేరపూరిత కుట్ర, క్రియాశీలక సహకారం కుమ్మక్కు లేకుండా 3,200 కోట్ల భారీ అవినీతి సాధ్యం కాదు. ఇదేమి చిన్నది కాదు. ఈ కేసులో కొందరు నిందితులు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన మిమ్మల్ని విడుదల చేయాలని ఏమీ లేదు. అందువల్ల బెయిల్ ఇవ్వడం కుదరదు. మీరు మరికొంతకాలం వేచి ఉండన్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజకేశ్రెడ్డికి స్పష్టం చేశారు. బెయిల్ కోసం అతను దాఖలు చేసిన పిటిషన్పై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాధ్యతలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. గత సోమవారమే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన, వాదాలు వినిపించడానికి కొంత సమయం ఇవ్వాలని రాజకేశ్రెడ్డి న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు గురువారం మరోసారి దాన్ని తీసుకుంది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ గుప్తా వాదనలు వినిపిస్తూ కేసులో పిటిషనర్ రాజకేశ్రెడ్డి 298 రోజులుగా జైల్లో ఉన్నారు. ఇప్పటికే 10 మందికి బెయిల్ ఇచ్చారు. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రధాన 3 అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. ఈ కేసులో మిగతా నిందితులకు బెయిల్ ఇస్తూ హైకోర్టు చెప్పిన కారణాలు పిటిషనర్కు వర్తిస్తాయని వాదించారు. సిజేఐ జస్టిస్ జహీర్ఖాన్ జోక్యం చేసుకుని మీరు చలాయించిన అధికారం, అక్రమంగా వసూలు చేసిన డబ్బును దృష్టిలో ఉంచుకుంటే ఇది పెద్ద విషయం కాదన్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. ఇక్కడ బ్యూరోక్రాట్లను ఎందుకు కాపాడుతున్నారు మరి ఈ నిర్ణయాలకు సంబంధించి? ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇష్యూ తరహాలోనే ఇక్కడ కూడా ఆలోచిస్తోంది సుప్రీంకోర్టు. ఫైనల్ కేసు తేలేటటువంటిది గ్రౌండ్ లెవెల్లో మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే తేలుతుంది. ఇది అభియోగాలు అంది, ఇది నిజం అంటలేదు అక్కడ ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి బ్యూరోక్రాట్లను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బ్యూరోక్రాట్లను కనుక అరెస్ట్ చేయడం ప్రారంభిస్తే వాళ్ళు ఎదురు తిరుగుతారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి ప్రైవేట్ మద్యం దుకాణాలు ఇప్పుడు పెట్టారు, అప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు తీసి ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టడానికి బ్యూరోక్రాట్లు కారణం అయితే, ఇప్పుడు మరి ఇప్పుడున్న బ్యూరోక్రాట్లు రేపు పొద్దున అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారుగా, వదిలిపెడతారా? కాబట్టి బ్యూరోక్రాట్ల జోలికి పోవట్ల, అధికారుల జోలికి పోకుండా రాజకీయ అరెస్టులు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టే సీరియస్ అయిన నేపథ్యంలో మరి ఐఏఎస్ని వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ఇప్పుడు చూడాల్సి ఉంది. అప్పుడు అసలు ఏం జరుగుతుందో తేలుతుంది.